తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అత్యంత ఆసక్తికర పరిణామం తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరిగే ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించే అంశాలేంటి? తెలుగు రాష్ట్రాల సీఎంలు జూలై 6న సమావేశమవుతున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరుగుతోంది. గత 10 ఏళ్లలో తెలంగాణ, ఏపీలో ఉన్న సమస్యలపై సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చిస్తారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించే దిశగా నిర్ణయాలు కూడా ఉంటాయంటున్నారు. దశాబ్ది కాలం నుండి పెండింగ్ ఉంటున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక పాజిటివ్ వాతావరణంతో ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజల మధ్యలో, అది కూడా ప్రజాభవన్లో కూర్చొని ఏమి డోర్లు పెట్టుకొని మాట్లాడేటటువంటి సీక్రెట్లుగా గతంలో జరిగినట్టు. సో జరిగినా ప్రజల ముందే జరుగుతుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఉంటున్నటువంటి పెండింగ్ థింగ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించుకునే దాని గురించి చర్చలు జరగబోతున్నాయి అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. సామరస్యపూర్వకమైన వాతావరణంలో విభజన అంశాలను ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని తెలుస్తోంది. విద్యుత్ బకాయిలపై మాట్లాడుకొని పరిష్కరిస్తారని కొందరు నాయకులు అనుకుంటున్నారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఏపీ సిఐడి ఆఫీస్కు సంబంధించిన అంశాలను ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది. వీటితో పాటు పోలవరం ముంపు 5 గ్రామాలు తెలంగాణకు ఇవ్వాలనే అంశం, కృష్ణానది జలాల వివాదం వంటి వాటిని కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని సమాచారం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. పార్టీ లైన్లో ఇక్కడ ప్రజలకు ప్రయోజనం ఇచ్చే ఒక ప్రజాపాలన నడిపిస్తున్నాడు. అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రులు కూర్చోవడం వల్ల పరిష్కారం కానీ 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు కావచ్చు, అదేవిధంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సౌభ్రాతృత్వమైనటువంటి వాతావరణంలో కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. ఇది ఇప్పటికీ పంపకాల జరగనటువంటి అంశాలు పంపిణీ జరిగేటటువంటి పరిస్థితి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 10 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికే నిర్ణయం తీసుకొని పరిష్కరించాల్సి ఉండే, వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఒక రావణ కాష్టంలాగా ఈ 2 రాష్ట్రాల మధ్యన పంచాయతీని కొనసాగించాలనేటటువంటి ఆలోచన అటు కేంద్రం కానీ రాజకీయ పార్టీలు కానీ చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి శాశ్వత పరిష్కారంగా స్నేహితుల్లాగా, తెలుగు జాతి బిడ్డలుగా, తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళుగా ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు పాలించుకుంటూ మనం వేరువేరుగా మన ఆస్తుల మధ్యన కూడా ఏ గొడవ లేకుండా డివిజన్ చేసుకునేటటువంటి పనికి అటు చంద్రబాబు నాయుడు గారు మెచ్యూర్డ్ పొలిటీషియను, అద్భుతమైనటువంటి లీడరు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటాం మేము. ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కోసం గతంలో 2 సార్లు సీఎంలు భేటీ అయ్యారు. నాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య ప్రగతి భవన్లో చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే అది పొలిటికల్ మీటింగ్ తప్ప ప్రజల సమస్యలపై చర్చ జరగలేదని అప్పట్లో విమర్శలున్నాయి. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉద్యోగాన్ని వదులుకొట్టి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాడిగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక పాత్ర పోషించినటువంటి వాడిగా స్వాగతిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే తెలుగు ప్రజలుగా కలిసి ఉందాము, ఎవరి సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుందాము, ఎవరి రాష్ట్రాన్ని వాళ్ళు ఏలుకుందాము, ఎవరి వాటాను వాళ్ళు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నది. 10 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో పరిష్కరించుకోవాల్సిన సమస్యలుండే, 4 సంవత్సరాల్లో పరిష్కరించుకోవాల్సిన సమస్యలుండే, 9 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యలున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని అధికారుల స్థాయిలో చర్చలు జరిపి పరిష్కరించుకోవాల్సినవి ఉండే, ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కరించుకోవాల్సినవి ఉండే. అవి ఏవి కూడా గత 10 సంవత్సరాలుగా జరగలేదు. కనీసం ఆ ప్రయత్నం చేయలేదు. చెయ్యకపోగా రాజకీయ కోణంలో ఒకరి మీద ఒకరి ఆధిపత్యం సంపాదించుకోవడం కోసం జరిగినటువంటి ప్రయత్నం వలన ప్రజలు ఇబ్బంది పడ్డరు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డరు. ఇవాళ ఇక్కడ వనరుల నష్టం జరిగింది. ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి రాజకీయ దురుద్దేశంతో జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కోరుకోవట్లేదు. రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీగా, సోనియా గాంధీ గారు త్యాగం చేసినటువంటి పార్టీగా, నష్టపోయినటువంటి పార్టీగా ప్రజలకు ఇబ్బంది కలగొద్దని చెప్పి ఆ రోజు ఆలోచించడం, ఈ రోజు కూడా ఆలోచిస్తున్నాం. ఇరు రాష్ట్రాల మధ్య విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్కు సంబంధించిన అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి. షెడ్యూల్ 9లో 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉన్నాయి. ఈ షెడ్యూళ్లలో ఉన్న ఆస్తులపై ఇరు రాష్ట్రాలు ఎక్కువ వాటా కోరుతుండటంతో పరిష్కారం లభించడం లేదు. మరోవైపు 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదం సమస్యగా మారింది. కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తం 811 టీఎంసీల నీరు కేటాయించగా 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. అయితే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణకు ఎక్కువ ఉండడంతో కృష్ణాలో 60% వాటాను తెలంగాణ కోరుతోంది. దీని విషయంలో ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ రాష్ట్రం యొక్క ఉద్దేశం ఒకటే,
వాళ్ళు మన దగ్గర నుంచి బకాయిలు రావాలన్నా లేకపోతే మనకు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినటువంటి వాటాల విషయాలైనా ఏవైనా పారదర్శకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు అవతల వాళ్ళకి అన్యాయం జరగాలి, మాకే మేలు జరగాలని కోరుకునేటోళ్ళు ఎవరూ లేరు. అందరం రాష్ట్రాల లెక్క విడిపోయినాము, కానీ ఇదే రాష్ట్రంలో అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉంటున్నాం. కాబట్టి చిరునవ్వుల మొహాలతోటే ఉంటున్నటువంటి సమస్యల పరిష్కారం దిశగా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ కాబోతున్నటువంటిది చాలా పాజిటివ్గా తీసుకుందాం. అది నీటి వాటాలకు సంబంధించిందైనా, ఆస్తుల పంపకాలకు సంబంధించినటువంటిదైనా, విభజన చట్టంలో హామీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు. అంతేకాదు ఈరోజు కేంద్రంతో కలిసిపోతున్నటువంటి పక్క రాష్ట్రంలో ప్రభుత్వము ఏ కేంద్రం నుంచి అయితే రాష్ట్ర విభజన చట్టం తర్వాత ఈ 2 రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హామీలు ఉందో, మన 2 రాష్ట్రాలు కూడా కలిసి అదే కేంద్రం మీద ఈరోజు వాళ్ళతోటే మీరు పోతున్నారు. కాబట్టి ఈరోజు మేమేమో ప్రత్యర్థుల లెక్క మేము ఉంటున్నాం. కాబట్టి రాష్ట్ర అభ్యున్నతి కోసము, రాష్ట్ర విభజన చట్టంలో ఉంటున్నటువంటి అంశాల సాకారం గురించి 2 రాష్ట్రాలు కూడా కలిసి ముందుకు పోదాం, కలిసి ప్రగతిని సాధించుకుందాం అనేటటువంటిది మనందరం ముందుకు నిర్ణయం తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి సాధించుకోవాలనే ధోరణిలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని నిపుణులు, రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.